హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ నేను యూట్యూబ్ ఛానల్. అయితే మనం అతిథి మూవీ రిలీజ్ అయితే వెళ్ళామన్నమాట. అది కూడా సుదర్శన్ 35mm బాబు ఫోటో. అయితే మనం మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి మనం వెళ్ళాము. అసలు సినిమా థియేటర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. సీట్లు కానీ, సౌండ్, ఏసీ అయితే మీరు కూడా ఒకసారి చూడండి. ఎక్సలెంట్ అనిపిస్తుంది అనమాట అక్కడైతే. ఇంకొకటి ఏంటంటే, ఒక మహేష్ బాబు సినిమాల్లో పోకిరి, అతడు మరీ బోర్ కొడితే పోకిరి, మరీ ఇంకా ఎక్కువ బోర్ కొడితే అతడు, ఇంకా మరీ ఇంకా కాదు అనుకుంటే అతిథి చూడాలి. అది కూడా కాదు ఇంకా ఎక్కువ బోర్ కొడుతుంది అంటే మాత్రం బిజినెస్ మ్యాన్ చూడాలి. ఇక అసలు ఒక రికార్డు ఉన్న సినిమాలు అన్నమాట. దాంట్లో అతిథి కూడా ఒక ఫ్యాన్స్కి మాత్రం అసలు ఎక్సలెంట్ అనమాట. సురేందర్ రెడ్డి డైరెక్షన్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, అసలు ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇంకా బాబు స్వాగ్, బాబు స్టైలిష్గా కనిపిస్తాడు అనమాట ఇందులో. దానికి తోడు అసలు సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇంతకుముందు మీరు మగధీర సినిమా చూసింటారు. అయితే అందులో 100 మందిని చంపుతారు కదా, 100 మందిని నరికేస్తాడు. ఇందులో ముందే బాబు చేసేసాడనమాట. దాంతోపాటు ఇంకా ముందు ముందు అన్నీ కేజీఎఫ్లో ఏది ఎంట్రీ సీన్ ఒకటి ఉంటుంది కదా హీరోయిన్తో, అట్లాంటిది ముందు అది కూడా ముందే చేశాడనమాట. అయితే ఎక్సలెంట్ అనిపించేది సినిమా మాత్రం. ఇది నాకు బాగా ఫేవరెట్ సినిమా అనమాట. దీంట్లో పర్ఫార్మెన్స్ కానీ, అసలు డైలాగ్ డెలివరీ కానీ అసలు ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఏమాత్రం తగ్గలేదు అనిపిస్తుంది. ఎక్సలెంట్ మాస్ సినిమా, ఊర మాస్ సినిమా అంటే ఇదే అనమాట మహేష్ బాబులో. ఇంకా పోకిరి అంటారు కానీ అది బోరు కొట్టింది అనుకుంటే మాత్రం అది సినిమా మాత్రం ఎక్సలెంట్ అనమాట. మ్యాటర్ ఏంటంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది కదా, అందుకే నీ కన్ను నా కేసు మీద పడింది. అది కరెక్ట్ కాదు. ఇందాక నీకు పడిన దెబ్బతో అది తప్పుని అర్థమైంది. అర్థం కాలేదా? ఇప్పుడు నేను వెళ్తున్నాను, నువ్వు ఆపుతావు. అర్థమైతే ఆపు. రండి. అర్థం కాలేదు కదా, కథం చాలా ఉల్లు చేసే తింటారే ఉల్లు అంతా నీ ఇష్టమేనా? వచ్చావు, కొట్టావు, సైడ్ కాచావు, వెళ్ళిపోతావు.
అగ్గిపూలు వేస్తే బంకుమంటరా పెచ్చ సీన్. ఊరికి టెన్షన్ పడతావేంటండి నేను నోరికి